లైఫ్‌లో ఏమవుదాము అనేది ఒక పర్టిక్యులర్ ఇదొస్తుంది గదా! ఆ ప్రాసెస్‌లో మీరు ఏమవుదాం అనుకున్నారు ఆ టైంలో? అంటే నేను కెరియర్‌లో ఏమవుదాం అనేది ఆ టైం 10థ్ క్లాస్ నాటికే నేను కొంచెం పొలిటికల్ మూవ్‌మెంట్స్‌తోకి వచ్చేసాను. కెరియర్‌లో డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి ఇవి లేవు. భారతదేశంలో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి అనేదే అప్పుడు మొత్తం నడుస్తూ ఉండేది. సో, అట్లాంటి కెరియర్ ఆప్షన్ నాకు అప్పట్లో ఇదే. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో అప్ టు 5థ్ క్లాస్ అది అలా చేయాలి అనేది గైడ్‌లైన్ ఉంది. చేస్తారా చేయరా తెలీదు. కానీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. దానిలో పిల్లలకి వీలైనంత తక్కువ స్ట్రెస్సు, ఎక్కువ ఇంటరాక్షన్ ఉండే ఆల్ రౌండ్ డెవలప్మెంట్‌కి వీలుగా మేము డిజైన్ చేసి సస్టైన్. నిజం చెప్పాలంటే మా దగ్గర వర్క్ చేసే టీచర్‌కి ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చి తీసుకెళ్ళటానికి చాలామంది వస్తారు. ఒక ఫేజ్‌లో కొంతమంది వెళ్ళారు. గుంటూరు జిల్లాలో పుట్టిన ఒక వ్యక్తి తన ఎడ్యుకేషన్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత బయటికొచ్చి ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ పెడదాము అని చెప్పి కొన్ని కారణాల వల్ల ఒక ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. దాని పేరు హార్వెస్ట్ అనమాట. ఖమ్మంలో స్టార్ట్ అయిన ఈ హార్వెస్ట్ స్టోరీ ఏదైతే ఉందో ఇప్పుడు అనేక మంది విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్‌గా నిలిచి చాలామంది ఇప్పటికీ హార్వెస్ట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి అలైన్ అయ్యేటట్టు చేసింది. ఈరోజు మనతో ఉన్నారు రవి మారుత్, ది ఫౌండర్ ఆఫ్ హార్వెస్ట్. ఆయనతో మాట్లాడి టర్నింగ్ పాయింట్ విశేషాలు ఏంటన్నది తెలుసుకుందాం. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ వే టు న్యూస్ సార్. ఎలా ఉన్నారు? బాగుందండి. రైట్ సార్, మీ స్టోరీ ఏంటన్నది నాకు కొంచెం తెలుసు మీరు చెప్పిన దాని ప్రకారంగా యాక్చువల్లీ, బట్ దెన్ ఫుల్ ఫ్లెడ్జ్‌గా తెలుసుకోవాలి. బిఫోర్ దాట్ తెలుగు రాష్ట్రం ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? తెలుగు రాష్ట్ర ప్రజలకి అందరికీ నేను తెలియకపోవచ్చు కానీ నన్ను టీవీ షోస్లో చూడటము లేదా ఒక పొలిటికల్ యాక్టివిస్ట్గా నేను పనిచేసిన ప్రాంతాల్లో గుర్తుపడగలగటం, ఖమ్మంలో కూడా నాకు కొంత పొలిటికల్ అండ్ సోషల్ యాక్టివిటీ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళందరూ నన్ను రికగ్నైజ్ చేయగలరు. అండర్స్టూడ్ సార్. బట్ దెన్ హార్వెస్ట్ అనేది ఏదైతే ఉందో దాని డైరెక్టర్ కూడా మీరే, దాన్ని స్థాపించింది కూడా మీరే కదా. అసలు లెట్స్ గో బ్యాక్ సార్ ఒకసారి. మీరు పుట్టింది ఎక్కడ? నేను గుంటూరు పట్టణంలో కుగ్లర్స్ హాస్పిటల్లో పుట్టాను. ఓకే, అండర్స్టూడ్. 1960. Now I am 64. రైట్. యూ డోంట్ లుక్ లైక్ దట్ అట్ ఆల్. దట్స్ వన్ థింగ్. సో మీ చైల్డ్హుడ్ అంతా, చదువు అంతా కూడా గుంటూరులోనేనా సార్? మోస్ట్ ఆఫ్ ది టైమ్ అప్ టు 8th క్లాస్ నేను గుంటూరులో చదివాను. 9th, 10th మాత్రం మా ఊర్లో చదివాను. ఓకే. అక్కడ మా నాన్నగారు కట్టించిన స్కూలు, తర్వాత దాన్ని లూథరన్ మిషనరీస్కి ఇచ్చారు. ఆ స్కూల్లో 10th పాస్ అయ్యాను. ఓకే. తర్వాత నేను తెనాలి విఎస్ఆర్ కాలేజీలో నా ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఓకే. అప్పట్లో అక్కడ మా అక్కయ్య తెలుగు లెక్చరర్గా వర్క్ చేసేవాళ్ళు. సో దట్ నా గ్రాడ్యుయేషన్ అక్కడ అయింది. దాని తర్వాత నాగార్జున యూనివర్సిటీలో లాలో జాయిన్ అయ్యాను. కానీ అది వదిలేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. అంటే 10th క్లాస్ నుంచి కూడా నేను ఒక మార్క్సిస్ట్ లెనినిస్ట్ గ్రూప్తో వర్క్ చేస్తూ ఉండేవాడిని. ఓకే. సో దట్ నా చదువు అంతా కూడా దానికి వీలుగా చాలా వరకు జరిగింది. అండర్స్టూడ్ సార్. లేటర్ స్టేజెస్లో నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లింగ్విస్టిక్స్లో మాస్టర్స్ చేశాను. మళ్ళీ ఎంఫిల్ చదువుతుండగా అది కూడా మానేశాను. అది అట్లా నా ఎడ్యుకేషన్. సార్, మీరు చెప్తున్న విధానంగా మీది ఫ్యామిలీ చాలా ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ అనేది ఒకటి నేను జనరలైజ్ చేస్తానట్లేదు. బికాజ్ నాన్నగారు ఆ టైంలోనే స్కూల్స్ కట్టించారు, ఆల్ ఆఫ్ దాట్. ఐఎమ్ వెరీ షూర్ అది కమర్షియల్ ఇంటెంట్ అయ్యి ఉండదు ఆ టైంలో. వాట్ వాస్ ది హోల్ స్టోరీ అండి? ఫాదర్ కానీ మదర్ కానీ బ్యాక్గ్రౌండ్, ఆల్ ఆఫ్ దాట్. అంటే మా నాన్నగారు కూడా అప్పట్లో కొంత కమ్యూనిస్ట్ భావాలతో ఉండేవాళ్ళు. తర్వాత ఆయన గుంటూరులో ఈ సిటీ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అవి ఉండేవి మాకు. ఆ తర్వాత మా పెద్దక్కయ్య పేరు ఓల్గా అని పెట్టారు ఆయన. సో ఇప్పుడు మా అక్కయ్య లలిత కుమారి గారు ఆ ఓల్గా పేరుతో తన రచనలు చేస్తూ ఉంటారు. సో మాకు దేవుడి పట్ల, లేకపోతే ఈ మామూలు మన సొసైటీలో ఉండే నమ్మకాలు, విశ్వాసాలు వీటి పట్ల పెద్దగా ఎప్పుడు, అంటే నాన్నగారు చిన్నప్పుడు మమ్మల్ని చాలా చోట్లకి, వాటిల్లో కొన్ని గుళ్ళకు కూడా తిప్పి చూపించారు, కానీ ఎప్పుడు అలాంటి ఒక సెంటిమెంటు అట్లాంటి వాటిని మాలో ఇన్కల్కేట్ చెయ్యలే అసలు. దాంతో ప్లస్ మా సిస్టర్ కానీ నేను కానీ ఈ కొంచెం రెవల్యూషనరీ మూమెంట్స్తో అసోసియేట్ అయి ఉండటంతో మా కుటుంబాల్లో అదే ఎక్కువగా ఉండింది. ఓకే.
నేను పెళ్లి చేసుకున్న కుటుంబంలో కూడా వాళ్ళకి అలాంటివి ఏమీ లేకపోవటంతో మా పిల్లలకు కూడా అలాంటివి పెద్దగా రాలే. అండర్స్టూడ్ సార్. సార్ చదువు కొంచెం 10th దాకా వచ్చేసరికి ఇంటర్‌కి వెళ్తున్న టైంలో లైఫ్‌లో ఏమవుదాము అనేది ఒక పర్టిక్యులర్ ఇదొస్తుంది గదా! ఆ ప్రాసెస్‌లో మీరు ఏమవుదాం అనుకున్నారు ఆ టైంలో? అంటే నేను కెరియర్‌లో ఏమవుదాం అనేది ఆ టైం 10th క్లాస్ నాటికే నేను కొంచెం ఈ పొలిటికల్ మూమెంట్స్‌తోకి వచ్చేసాను. అప్పట్లో తరిమెల నాగిరెడ్డి గారు ఈ పార్వతీపురం కుట్ర కేసు డిఫెన్స్ కమిటీ అని ఉండేది. దాని తరపున క్యాంపెయిన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ గ్రూప్‌లో అలా ఎందుకో తిరుగుతూ ఉండేవాడిని. అలా నా స్టడీస్ అంతా అయిపోయే వరకు కూడా నేను ఆ అసోసియేషన్‌లో ఉండటం మూలంగా కెరియర్‌లో డాక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి ఇవి లేవు. భారతదేశంలో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి అనేదే అప్పుడు మొత్తం నడుస్తూ ఉండేది. సో, అట్లాంటి కెరియర్ ఆప్షన్ నాకు అప్పట్లో ఇదే. ఓకే. అండర్‌స్టూడ్. పొలిటికల్ యాక్టివిస్ట్. గాట్ ఇట్. సో, యూ బీన్ ఇంటూ పాలిటిక్స్ ఫర్ ఎ వైల్ అండ్ ఆల్ అండ్ దానిలోంచి ఎగ్జిట్ తీసుకొని బయటికొచ్చి దెన్ కెరీర్ అనేది ఒక చోట స్టార్ట్ అయ్యింది అని ఇందాక బయట అన్నారు కదా! లేదా అసలు? 97లో పాలిటిక్స్ నుంచి కొంత గ్యాప్ వచ్చి నేను ఒక కెరియర్ దీనిలోకి రావాల్సొచ్చింది. సో, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కూడా కొంచెం అలా ఉంటే బావుంటుంది. ఖాళీగా ఉండటం కరెక్ట్ కాదు అని అంటే, అక్కడ ఖమ్మంలో అప్పటికి నా వైఫ్ అక్కడ గైనకాలజిస్ట్‌గా వర్క్ చేస్తుండేది. సో, ఆ ప్రాసెస్‌లో నేను అక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌తో కొంతమంది డాక్టర్స్‌తో కలిసి మొట్టమొదటిసారిగా సిటీ స్కాన్ స్టార్ట్ చేయటం, ఒక డయాగ్నోస్టిక్ సెంటర్‌ని స్టార్ట్ చేయటం చేశాను. సో, దానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండేవాడిని. అక్కడి నుంచి ఆ పరిచయాలతో ఖమ్మంలో ఈ మెడికల్ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్ చేయటం కోసమని ఒక క్యూర్ ఎమర్జెన్సీ హాస్పిటల్ అనే దాన్ని చాలామందిని కలిసి పెట్టాము, మెడికల్ ప్రొఫెషనల్స్‌తో కలిసి. సో, అక్కడి నుంచి కొంచెం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కొంచెం అలవాటయ్యి ఈ కొన్ని అప్పుడు 99 టూరిజం పాలసీలో భాగంగా అక్కడ మా లేక్ పక్కన ఉన్న ల్యాండ్ని కొంత ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ దాన్ని కొన్ని ప్రాజెక్ట్స్ కింద డివైడ్ చేస్తే వాటిల్లో మేము కొన్ని తీసుకొని డెవలప్ చేయటం జరిగింది. దానిలో పార్క్స్ కానీ, క్లబ్స్ కానీ, ఫెసిలిటేషన్ సెంటర్స్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో, అది 2002-04 మధ్య చేశాము. ఈ హాస్పిటల్ 2000 నాటికే ఎస్టాబ్లిష్ చేశాము. అట్లాగే ఈ స్కూల్ హార్వెస్ట్ స్కూల్ కూడా అదే టైంలో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి పెట్టాము. అది ఒక ఫ్రెండ్ని కొంచెం పొలిటికల్ యాక్టివిస్ట్ని రిహాబిలిట్ చేయటం కోసం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను. సబ్సిక్వెంట్గా దాంట్లో కొంతమంది రకరకాల కారణాలతో వెళ్ళిపోవటంతో ఆ బర్డెన్ అంతా తీసుకోవాల్సి వచ్చింది. దానిలో నాతో పార్ట్నర్గా ఉన్న ఇంకొక ఆవిడ ప్రిన్సిపల్గా ఉండి మొత్తం అది 2002 నుంచి దాదాపు ఒక 8 ఇయర్స్ 2010కి కానీ దాన్ని ఒక ఫ్రేమ్వర్క్లోకి తీసుకురాలేకపోయాం. ఆ తర్వాత హార్వెస్ట్ అనేది ఇప్పుడు ఖమ్మంలో ఒక పెద్ద బ్రాండ్. రైట్. బ్రాండ్ సెల్ఫ్ అదేంటంటే కేవలం అకాడమిక్ ఫోకస్ అని కాకుండా పిల్లలందరూ కనీసం ఒక పీరియడ్ ఆడుకోవాలి, ఒక పీరియడ్ కొంత వాళ్ళ క్రియేటివ్ యాక్టివిటీలో ఉండాలి అనే దాంతో డిజైన్ చేసిన ఇది ఖమ్మం ప్రజలకి నచ్చింది. అలా నచ్చిన ప్రజలందరూ మాతో సెయిల్ అవుతున్నారు. కాదు అకాడమిక్ ఫోకసే కావాలనుకున్న వాళ్ళకి ఒక 2 అవెన్యూస్ ఉన్నాయి. సో, మా సక్సెస్ రహస్యంలో పిల్లలకి చైల్డ్హుడ్ని మిగల్చటం, దాన్ని పదిలపరచటం అనేది కీలకమైనటువంటి విషయం. దాన్ని నమ్మిన పీపుల్ మాతో ట్రావెల్ అవుతున్నారు. సార్, మీలాంటి ఒక ఫ్యామిలీ నుంచి, అంటే ఇంత ప్రోగ్రెసివ్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి ఒక స్కూల్ పెట్టడం, వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ వాస్ పెట్టారు కదా. అప్పుడు మీరు పెట్టినప్పుడు బికాజ్ ఈ సొసైటీ అంతా మీరు చూసారు కాబట్టి వాట్ ఐడియాలజీస్ వర్ దేర్ టు స్టార్ట్ ద స్కూల్? అసలు ఏంటి కోర్ వాల్యూస్ పెట్టుకున్నారు మీరు? అదేంటి అంటే ఈ స్కూల్ పెట్టడానికి ముందు కూడా అక్కడున్న ఎడ్యుకేషనల్ సిస్టమ్ పట్ల, ఆ స్కూల్స్ పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్న దాని పట్ల మాకు ఒక చిన్న క్రిటిసిజం ఉండేది. ఆ
అట్లాంటిది కాకుండా కొంచెం డిఫరెంట్గా చెయ్యాలి అనేది. ఫ్రెండ్స్లో కొంతమంది అక్కడ కొంచెం ఐడియలిస్టిక్గా స్కూల్స్ నడుపుతున్న ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంత. అట్లాగే ఈ మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్లో కొంచెం పిల్లలకి చైల్డ్హుడ్ని మిగిల్చడం ఎలా, వాళ్ళని కొంచెం ఈ స్ట్రెస్ ఫ్రీగా చదివించడం ఎలా అనేటువంటిది మా ఆలోచనకి మూలం. సో ఇవాళ మా విజయానికి కూడా అదే ఆలోచన. ఓకే. స్ట్రెస్ ఫ్రీగా ఉంచటం వీలైనంత వరకు. అంటే ఇవాళున్న ఈ సిస్టంలో పూర్తిగా స్ట్రెస్ లెస్గా ఉంచటం సాధ్యం కాదు, కానీ స్ట్రెస్ కొంత తగ్గించటం, వాళ్ళకి మిగతా ఆటలు పాటలు ఉంచటం అనేటువంటిది ఎయిమ్గా మేము స్కూల్స్ రన్ చేస్తాం. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్ సార్. మీరు ఇందాక పైన మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీ బుక్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఆథర్ ఎవరైతే ఉన్నారో ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. ది ఆథర్ హ్యాస్ కమ్ డౌన్, ప్రాబ్లమ్స్ ఏంటన్నా చూసి దాని అకార్డింగ్ అడాప్ట్ చేసుకున్నారు అన్నారు కదా, దాని గురించి కొంచెం చెప్పగలుగుతారా? అదే అంటే బేసిక్గా ఏంటంటే అండి, మనకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. ఈ టెక్స్ట్ బుక్స్ టీచరు తనకు నచ్చినట్టుగా చెప్పుకుంటూ పోతారు. యూజువల్గా గవర్నమెంట్లో కూడా ఒక సిస్టమ్ ఉన్నది. ఏదైతే కంటెంట్ ఉన్నదో దానికి ఒక ఇయర్ ప్లాను, లెసన్ ప్లాను, పీరియడ్ ప్లాను, దానికి ఎగ్జామినేషన్స్ ప్లాను, ఆ టీచర్ రిసోర్సెస్ ఏమేమి ఉండాలి, వీటికన్నిటికీ గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ ఎవరు ఫాలో కారు. వాటిలన్నింటినీ ఫాలో అవటానికి వీలుగా బుక్స్ని క్రియేట్ చేసి అందించడంలో ఎక్సీడ్ వాళ్ళు ఆ రకమైన ప్రయాణం చేస్తున్నారు. ఓకే. సో దట్ అప్ టు 5th క్లాస్ వరకు కూడా మేము పిల్లల్ని ఎక్సీడ్ కరికులంతో ట్రావెల్ చేయిస్తున్నాము. సో అదేంటంటే మనకు ఒక టీచర్ రీప్లేస్మెంట్ అవసరం. సడన్గా మధ్యలో టీచర్ వెళ్ళిపోతుంది. కొత్త టీచర్ వస్తే ఎలా చెప్పాలి ఏంటి అనేటువంటి దానికి అక్కడ టీచర్ మాన్యువల్, టీచర్ గైడు, ప్లాన్స్, పీరియడ్ ప్లాన్స్ అన్నీ ఉంటాయి. ఏమేమి టీచింగ్ ఎయిడ్స్ కావాలి అనేటువంటి దాంతో సహా. సో దానిలో ఇన్వాల్వ్ కాగలిగితే టీచర్కి చాలా ఈజీ అయిపోతుంది. పిల్లలకి ఆ టీచర్ మారిన ఇంపాక్ట్ కనపడకుండా కరికులం నడుస్తుంది. అది దాని విశేషం. అండర్స్టూడ్ సార్. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ జనరలీ ఏంటి అంటే మెరిట్, మార్క్స్, ర్యాంక్స్ అనేవి ప్రతి స్కూలింగ్ సిస్టంలోకి వస్తుంది కదా, మిమ్మల్ని అది హిట్ చేసిందా? ఆర్ వర్ యూ ఆల్వేస్ లైక్ అది కాదు, ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఆర్ గోల్ అని చెప్పి ముందుకు ప్రొసీడ్ అయ్యారా? అది మమ్మల్ని హిట్ చేయలేదండి. కారణం ఏంటి అంటే క్వాలిటీ ఎడ్యుకేషనే. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్న చోట మార్క్స్, ర్యాంక్స్ ఆటోమేటిక్గా వస్తాయి. ఓకే. అది అసలు పెద్ద విషయమే కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ సిబిఎస్ఈ కరికులంలో టాప్ మార్క్స్, ఇంతకుముందు గ్రేడ్స్ ఇచ్చేవాళ్ళు, టాప్ గ్రేడ్స్ కానీ టాప్ మార్క్స్ కానీ ఇవాళ హార్వెస్ట్ నంబర్ 1గా ఉంటుందంటలో నాకు సందేహం లేదు. ఓకే. అవి ఎంత పెద్ద స్కూల్స్ అయినా అయ్యి ఉండొచ్చు, హైదరాబాద్ బేస్డ్ పెద్ద పెద్ద స్కూల్స్, వీటన్నిటికంటే కూడా మా పిల్లలు ఎక్సెల్ చేస్తున్నారు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ ఇయర్ జరిగింది. బిట్స్ పిలానీ వాళ్ళు, ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు కలిసి మ్యాథమెటిషియన్ ఆఫ్ ద ఇయర్ అనే ప్రోగ్రామ్ ఒకటి వాళ్ళు చాలా కాలంగా నడుపుతున్నారు. ఈ ఇయర్ మా పిల్లలు కూడా దానిలో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ రౌండ్లో ఒక 10 కంట్రీస్ నుంచి 1500 గ్రూప్స్ పార్టిసిపేట్ చేస్తే వాటిల్లోంచి 65 గ్రూప్స్ని ఫైనల్ రౌండ్కి వాళ్ళు తీసుకొచ్చారు. బాంబేలో జరిగింది. అందులో 7 గ్రూప్స్ హార్వెస్ట్ గ్రూప్స్ ఉన్నాయి. వీఆర్ అండర్డాగ్స్ దే. కానీ అక్కడ మ్యాథమెటిషియన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మాకు వచ్చింది. వాళ్ళు కండక్ట్ చేసే 4 రకాల ఈవెంట్స్లో కూడా చాలా పథకాలు, దాదాపు ఒక 10-12 పథకాలు మా పిల్లలు గెలుచుకున్నారు. సో దానిలో మరి దుబాయ్ స్కూల్స్, మలేషియన్ స్కూల్స్, సింగపూర్ స్కూల్స్, బాంబే స్కూల్స్, ఈవెన్ హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఉన్నా కూడా పిల్లలు దాన్ని మాకు సాధించి పెట్టగలిగారు. ఓకే. కాబట్టి ర్యాంక్స్కి, మార్కులకి మాకు అసలు కొదవలేదు. అండర్స్టూడ్ సార్. సార్, గాట్ ఇట్. సో దెర్ ఆర్ డెఫినెట్లీ అదర్ పీపుల్ అవుట్ సైడ్ సేమ్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు అందరూ టెంప్లేటెడ్గా కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి, కొన్ని కాలేజెస్కి వెళ్తారు కదా. అది కాకుండా ఆ టెంప్లెట్లో పడకుండా మీరు మీ ఇన్స్టిట్యూషన్ని ఎలా ఇన్ష్యూర్ చేసుకుంటున్నారు దట్ ఇట్ ఈస్ డిఫరెంట్ అండి? అంటే మా ఐడియాలజీ ఏదైతే ఉందో అది మమ్మల్ని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేసింది. చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ ఉంటాయి. ఇప్పుడు
ఈ మొత్తం ఎడ్యుకేషన్లో ఒక ఫౌండేషన్ చదివించటం అనేటువంటిది ఐఐటి ఫౌండేషన్. ఇది చాలా పెద్ద క్రేజ్ నడుస్తుంది. అది లేకపోతే బాగా చదివే పిల్లలు ఆ స్కూల్లో ఉండటం లేదు. సో మేము దానికోసం ఏం క్రియేట్ చేసామంటే స్కాలాస్టిక్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్ అని, కొంచెం డిఫరెంట్గా వాళ్ళు కూడా ఆడుకొని వాళ్ళు కూడా ఈ కోకరికులర్ యాక్టివిటీస్ చేసేట్టుగా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే ఇట్ గివ్స్ ఎంత మంచి రిజల్ట్స్ ఉన్నాయంటే అక్కడ విద్యార్థి విద్యామందన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఒకటి ఉన్నది. దానిలో ఎవ్రీ ఇయర్ కనీసం ఒక 5 నుంచి 10 మంది పిల్లలు మాకు ఇది మన స్టేట్ నుంచి సెలెక్ట్ అవుతూ ఉంటారు. ఢిల్లీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న ఈ మధ్య మా కొత్త స్కూల్లో ఈ వరల్డ్ స్కాలర్స్ కప్ అని వేరియస్ రౌండ్స్ జరుగుతూ ఉంటాయి. నోయిడా రౌండ్లో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ ఇయర్ ఆ స్కూల్ సెడార్ వ్యాలీ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, ఐజీసీఎస్ఈ కరికులంతో స్టార్ట్ చేసాం. అక్కడ అవైలబుల్గా లేదు. దానికోసమని హైదరాబాద్ వచ్చి ఇక్కడ మినిమం 4.5 lakhs నుంచి 17 lakhs వరకు ఉన్నాయి ప్రైసెస్. సో అక్కడ మేము దాన్ని జస్ట్ అరౌండ్ 1 lakh, 1.5 lakh లోపు అయిపోయేట్టుగా ఒక ఐజీసీఎస్ఈ కరికులం కోసం అని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఒక స్కూల్ పెట్టాం. అక్కడ నుంచి పిల్లలు ఈ వరల్డ్ స్కాలర్స్ కప్ నోయిడా రౌండ్కి వెళితే అక్కడ బోలెడన్ని ప్రైజులు రావటం, బోల్డన్న మంది, దాదాపు ఒక 7 teams ఇంటర్నేషనల్ రౌండ్కి సెలెక్ట్ అవ్వటమే కాకుండా మా స్కూల్ నుంచి వెళ్ళిన పాప అందులో కొన్ని ప్రోగ్రామ్స్ని జడ్జి చేయడానికి జడ్జిగా కూడా వాళ్ళు తీసుకున్నారు. దిస్ ఈస్ ద అచీవ్మెంట్. ఓకే, అండర్స్టూడ్ సార్. సార్, సో వెన్ యూ లుక్ బ్యాక్ ఇన్ టు ది జర్నీ, మీ నాన్నగారు అప్పుడు స్కూల్ పెట్టిన దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఒక స్కూల్ స్టార్ట్ చేసి ఇన్స్టిట్యూషన్ నడిపిన దీంట్లో డూ యూ సీ ఎనీ సిమిలారిటీస్ దట్ హ్యావ్ ఇన్స్పైర్డ్ యూ ఫ్రమ్ యువర్ ఫాదర్ అండి? నాట్ రియల్లీ. మా ఫాదరు కూడా ఆ స్కూల్ పెట్టడానికి తను ల్యాండ్ ఇచ్చారు. ఊళ్ళో ఉన్న వాళ్ళు చాలామంది కంట్రిబ్యూట్ చేశారు. దాన్ని కొంతకాలం నడిపారు. తర్వాత ఆయన గుంటూరు షిఫ్ట్ అయినప్పుడు దాన్ని ఆ విలేజర్స్ అక్కడ హ్యాండిల్ చేయటం కష్టంగా ఉందంటే అప్పట్లో పాపులర్గా లూథరన్ మిషనరీస్ చాలా స్కూల్స్ రన్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత లేటర్ స్టేజెస్లో ఇప్పుడు వెరీ రీసెంట్గా లాస్ట్ 10 yearsలో ఆ మిషనరీస్ బాగా దెబ్బతినిపోతే మళ్ళీ విలేజర్స్ అందరం నాతో సహా నాకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ దాన్ని ఒక గవర్నమెంట్ దీనిలోకి తీసుకురావటానికి ట్రై చేసి ఆ ల్యాండ్ అంతా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక జెడ్పిహెచ్ఎస్ స్కూల్ని తీసుకొచ్చాము. జూనియర్ కాలేజ్ కూడా దానిలో వస్తున్నది. ఇది ఒక ఫేజ్. కానీ నేను స్కూల్ పెట్టడానికి అంతకుముందు విజయవాడ మా అక్కయ్య పిల్లలు చదువుకున్న స్కూల్ ఉండేది, వికాస విద్యావన్ అని. అది టోటల్లీ ఐడియలిస్టిక్ స్కూల్. అంతా ఒక 300 మంది పిల్లలు ఉంటారు. అక్కడ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళు రకరకాల యాక్టివిటీస్ ద్వారా నేర్చుకుంటారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ పిల్లలకి. బట్ అది మెయిన్ స్ట్రీమ్ స్కూల్ కాదు. సో ఎవరో చాలా ఐడియలిస్టిక్గా ఉండేవాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళతో కనెక్ట్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే పంపుతుంటారు. అట్లా ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. సో దానికంటే భిన్నంగా జనరల్ ఒక మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్లో కొంత మార్పు తీసుకురావటంలో భాగంగా చేయటానికి మేము పెట్టే స్కూల్స్ అలా డిజైన్ చేసి పెట్టాము. దీనిలో కూడా మేము చేయలేని పనులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మాతృభాషలో విద్యాబోధన అంటారు. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో అప్ టు 5th class అది అలా చేయాలి అనేది గైడ్ లైన్ ఉంది. చేస్తారా చేయరా తెలియదు. కానీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ప్రోగ్రామ్. అందరూ మిస్ అయ్యేది ఏంటంటే ఇంగ్లీష్ బాగా రావడానికి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది అసలు ఉపయోగపడదు. ఇంగ్లీష్ యాజ్ ఎ లాంగ్వేజ్ నేర్పాలి మంచిగా. అది వదిలేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా ఇంగ్లీష్ పెట్టడం ద్వారా ఇంగ్లీషు మంచి ఇంగ్లీష్ పెద్దగా రాదు. అట్లా అని సబ్జెక్ట్స్లో థరోనెస్ లాస్ అవుతారు. సో వాళ్ళ గవర్నమెంట్స్ అన్నీ అట్లా తయారవుతున్నాయి ఇప్పుడు. కాబట్టి మేము తెలుగు మీడియం స్కూల్ పెట్టలేని వాళ్ళే, పెడితే ఎవరు చేరడు. అట్లాగే 5th వరకు తెలుగు మీడియంలో చెప్తాను అంటే ఎవరు చేరరు. రైట్. సో అట్లాంటివి సాధ్యం కావు, ఐడియలిస్టిక్ ఇవి. బట్ అట్లాగే ఐఐటి ఫౌండేషన్ పెట్టను అని ఒక 4-5 years భీష్మించి కూర్చున్నాను. పిల్లలు మంచి పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. సో దాన్ని ఇంకా
మెయిన్ స్ట్రీమ్లో ఉంటూ దానిలో పిల్లలకి వీలైనంత తక్కువ స్ట్రెస్సు, ఎక్కువ ఇంటరాక్షన్ ఉండే ఆల్రౌండ్ డెవలప్మెంట్కి వీలుగా మేము డిజైన్ చేసి సస్టైన్. అండర్స్టూడ్ సార్. మీలాంటి ఐడియాలజీస్ ఉన్న స్కూల్లో టీచర్స్ని సెలెక్ట్ చేయడము, వాళ్ళ క్రైటీరియా ఎవ్రీథింగ్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుందా, లేకపోతే ఇట్ ఇస్ సిమిలర్? అంటే యూజువల్గా సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే మా దగ్గర టీచర్స్, మేము పెట్టిన దగ్గర నుంచి మా దగ్గర వర్క్ చేస్తున్న టీచర్స్ ఉన్నారు. ఓకే. కారణం ఏంటి అంటే వాళ్ళు బయట చాలా మెజారిటీ స్కూల్స్లో టీచర్స్ని మే నెలంతా కూడా పిల్లల్ని చేర్చడం కోసం ఇంటింటికి తిరిగే ప్లాన్ చేసి ఇది వాళ్ళని తిప్పుతారు. సో మా టీచర్స్ కదలేదు. అకాడమిక్ ఇయర్ అవగానే ఒక 1 వీక్ వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి. మే అంతా హాలిడేస్, మళ్ళీ జూన్ ఫస్ట్ వీక్ అంతా ట్రైనింగ్స్ ఉంటాయి. వాళ్ళకి పెయిడ్ హాలిడేస్ ఇవి. సో మా దగ్గర అట్లాగే ఆ టీచర్స్ మధ్య ఉండేటువంటి ఒక అట్మాస్ఫియర్, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్, ఒక సౌహార్ద్రత, అట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. సో ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవటము, ఒకళ్ళనొకళ్ళు ఇంప్రూవైజ్ చేయటము, యూజువల్గా అది మంచి విషయం. టీచర్స్ కలిసి ఎక్కువ కాలం వర్క్ చేయటానికి కానీ, అట్లాగే వాళ్ళ ఇంక్రిమెంట్స్, రెగ్యులర్ మానిటరీ ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. నిజం చెప్పాలంటే మా దగ్గర వర్క్ చేసే టీచర్కి ఇంకో 10,000 ఎక్కువ ఇచ్చి తీసుకెళ్ళటానికి చాలామంది వస్తారు. ఒక ఫేజ్లో కొంతమంది వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం లాస్ అయ్యామో అర్థమైంది. ఇంక వాళ్ళు మళ్ళీ కొంతమంది వెనక్కి వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. అవి చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇంక ఒకసారి మా దగ్గర చేరిన టీచరు బయటికి వెళ్దాము అని అనుకోనంత మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసి పెట్టాం. సో ఇప్పుడు ఒక టీచర్ వాళ్ళ వెరీ రీసెంట్ దిస్ ఇయర్ వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ వాళ్ళ అబ్బాయికి సంహవ్ అది కంజనైటల్గా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయాడు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి, 25 లక్షలు. మేము టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ కాల్ చేస్తే ఆల్మోస్ట్ 15 లక్షల రూపాయలు వాళ్ళు పోగు చేశారు. మేము కొంత యాడ్ చేసాము, ఇంకా హెటిరో లాంటి వాళ్ళని అడిగితే వాళ్ళు కొంత ఇచ్చారు. సో ఇప్పుడు అతనికి ఆపరేషన్ అయ్యి ఈజ్ 23-year-old CA కంప్లీట్ చేసిన అబ్బాయి, అంటే చేతికి అందించిన అబ్బాయి అట్లా అవుతుంది. యూ షుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ ది ఇంపాక్ట్ కదా సార్ మీరు క్రియేట్ చేసిన దానికి. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అండ్ నౌ వీ హ్యావ్ అరౌండ్ 4,000 children ఇన్ హార్వెస్ట్, and around 1,200 children in Springleaf, and around 600 children in Tender Roots, and another 400 children in International Cedar Valley. అంటే ఒక సాటిస్ఫాక్షన్, ఒక చేసిన పనిలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది. అది మానిటరీగా అని కాదు, వర్క్ సాటిస్ఫాక్షన్. ఇంతకుముందు చేసిన హాస్పిటల్స్ ఇవన్నీ, వీటిల్లో కూడా ఇవి అన్నీ కూడా ఇవాళ మన సిస్టంలో భాగంగా అనేక పనులు చేయాలి. ఉదాహరణకి సాటర్డే టిఫిన్స్ ప్రోగ్రామ్ అని లైవ్ బ్యాండ్స్ అవి పెట్టేవాళ్ళు. పెద్ద ఎవరు వచ్చేవాళ్ళు కాదు. సో నాకు ఇంకొక ఐడియా ఉంది. అంటే పీపుల్లో ఒక మంచి థాట్ని ప్రమోట్ చేయటానికి ఒక కల్చరల్ ప్లాట్ఫామ్ డెవలప్ చేయాలి. అంటే కళలు అవి ఏవైనా మనలో ఉన్నటువంటి ఆ ఉద్రేకాన్ని, లేకపోతే ఒక నెగటివ్ కంటెంట్ని తగ్గించేసి మనల్ని కొంచెం పాజిటివ్గా చేంజ్ చేయటంలో ఉపయోగపడతాయి అనేది, అది అక్కడ కొంత ప్రయత్నం చేశాం. కానీ అదే ఇప్పుడు మన చుట్టూ ఉన్న కల్చరల్ ఆన్స్లాట్ ఎలా ఉందో దాని నుంచి బయటకు తీసుకురావటానికి చాలా కష్టపడాలి. అవును, అట్లా అది కొంచెం పెద్ద వర్కౌట్ కాల. అండర్స్టూడ్ సార్. బట్ చైల్డ్హుడ్తో మనం అందరం కూడా కొంచెం కనెక్ట్, పేరెంట్స్ అందరూ కూడా అక్కడ కొంచెం కనెక్ట్ అవుతారు. కాబట్టి పిల్లల్ని కొట్టకుండా, పెద్ద తిట్టకుండా, ఇప్పటికి కూడా స్కూల్లో పిల్లల్ని కొంచెం ఒరే అనుకున్నాను, లేకపోతే కొంచెం ఇలా అనుకున్నాను ఉంటారని నేను అనుకోను. అది చాలా కష్టం. బట్ బై అండ్ లార్జ్ కార్పొరల్ పనిష్మెంట్స్ లాంటివి లేకుండా మంచిగా హ్యాండిల్ చేస్తూ ఇవన్నీ ఉంచుతూ ఉండటం అనేటువంటిది అది క్లిక్ చేయగలిగాం. ఓకే, అండర్స్టూడ్ సార్. సో ద జర్నీ ఫర్దర్ ఫర్ హార్వెస్ట్ ఎట్లా ఉండబోతోంది? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్?
హార్వెస్ట్ జర్నీ ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ సాచురేటెడ్ థింగ్. రైట్. కొత్త స్కూల్స్ కూడా ఇప్పుడు టెండర్ రూట్స్ అనేది అప్ టు 5th క్లాస్, నర్సరీ టు 5th క్లాస్, అది కూడా సాచురేటెడ్. స్ప్రింగ్ లీఫ్ పెట్టి ఒక 3-4 ఇయర్స్ అవుతుంది, దానికి ఇంకొక 2-3 ఇయర్స్ పడుతుంది. ఈ కొత్త సెడార్ వ్యాలీ అనేది ఇంటర్నేషనల్ కరిక్యులం స్కూల్, అది కూడా ఒక 3-4 ఇయర్స్లో సాచురేషన్ స్టేజ్కి వచ్చేస్తాయి. బట్ ఇంకా అక్కడ అంతకంటే చేయటానికి ఏమీ లేదు. బట్ బయటికి వెళ్ళి చేయటం మీద అంటే ఇప్పుడు అక్కడ ఒకటి, ఆ జిల్లాలో ఒకటి, ఈ జిల్లాలో ఒకటి, ఇట్లా దాన్ని ఒక పెద్ద వ్యాపారంగా ఎక్స్టెండ్ చేయటం అనేది మాకు పెద్ద ఇష్టం. అంటే మన సూపర్విజన్తో జరగాలి ఏం జరిగి. రైట్. ఓకే. సో కన్ఫైన్ టు ఖమ్మం. అండర్స్టూడ్. సో మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు ఇప్పుడు మీ పిల్లలు కూడా వచ్చారా సార్? అంటే ఆర్ దే లుకింగ్ ఇన్ టు ఎనీథింగ్ విత్ ఎడ్యుకేషన్? అంటే నాకు 2 అబ్బాయిలు, పెద్ద బాబు పెద్ద కోడలు, వాళ్ళిద్దరూ డాక్టర్సు. పెద్ద బాబు ఈ మధ్యనే ఇక్కడ హైదరాబాద్లో ఎరీట్ హాస్పిటల్స్ పెట్టారు, దానిలో జనరల్ ఫిజిషియన్గా ఉన్నాడు, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. మా పెద్ద కోడలేమో నిమ్స్లో ప్రొఫెసర్గా ఉంది, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో. మా చిన్న అబ్బాయి చిన్న కోడలు వాళ్ళిద్దరూ, తను ఐఐటి మద్రాసులో చేశాడు. తర్వాత ఒక 3-4 ఫ్రెండ్స్, అలాగే ఫ్రెండ్స్ వాళ్ళని పోగేయటం వాడికి కూడా అలవాటు. ఒక 3-4 ఫ్రెండ్స్తో తను సొంత కంపెనీ సోలార్ మౌంటింగ్ సొల్యూషన్స్ కంపెనీని ఒకదాన్ని పెట్టుకున్నారు. వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా అమెరికాకి, జర్మనీకి ఎక్స్పోర్ట్ చేస్తారు. దే ఆర్ వెల్ సెటిల్డ్. మా చిన్న కోడలు కూడా కొంతకాలం తను వరల్డ్ బ్యాంక్తో శానిటైజేషన్ ప్రోగ్రాంలో వర్క్ చేసింది. పిల్లలు పుట్టాక ప్రస్తుతం వాళ్ళని గ్రూమింగ్లో ఉంది. అండర్స్టూడ్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ అండి. ఓకే, ఇట్ వాస్ మీరు ఆన్సర్ చేసిన విధానం, మాట్లాడిన విధానం చాలా నచ్చింది. చాలా సాఫ్ట్గా లో దీనిలాగా చెప్పి, బట్ ద ఇంపాక్ట్ దట్ యూ క్రియేటెడ్ ఈజ్ వెరీ హయ్యర్. ఐ డోంట్ నో ఇఫ్ యూ రియలైజ్ ఇట్ ఆర్ నాట్, బట్ సొసైటల్గా మీరు చేసింది ఏదైతే ఉందో, మోర్ దెన్ ఎడ్యుకేషనల్ దీనికన్నా, leave about the political part, okay, but societally whatever good you have done, the impact with education that you brought into the system, this is something that will be there for years and years. It won't end with this thing kada. Thank you so much. You've been a very good inspiration for a conversation today, sir. Thank you. నా పేరు రవి మారుత్ అండి. నేను హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా ఉన్నాను. మీరు చూస్తున్నారు వే టు న్యూస్ టర్నింగ్ పాయింట్.